ఎందుకంటే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం నేను ఎందుకు తీసుకుంటా, మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటా. అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. తీసుకోవాలమ్మా, ప్రజలకు ఓపెన్ చేయమంటారా, చూడాలేమో ప్రజలు కూడా. ఒక 3 నెలలు ఓపెన్ చేద్దాం. స్వామి ఒక్క నిమిషం, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి స్వామి? ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కుమారస్వామి గారు చెప్పారు, నేను చెప్పా, ఇంకెంతమంది చెప్పాలి స్వామి? ఇంకెంత హామీ ఇవ్వాలి? అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి? ఒక్క నిమిషం, మీరు ఏ మీడియా స్వామి? ఒక్క నిమిషం, మీరు కొంచెం చదవాలి స్వామి. ప్రైవేటీకరణ జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి? నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రైవేటీకరణ జరగదని నేను హామీ ఇచ్చా, నిధులు తీసుకొచ్చాం, క్యాపిటేషన్ చేసాం, ఇంకేం హామీ ఇవ్వాలి నీకు? బాండ్ పేపర్ రాసి వాళ్ళ? ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసి వాళ్ళ నీకు? అరే అందరు జగన్ లాగా ఉండరు, గుర్తుపెట్టుకో. ఏం స్వామి మీరు కూడా అటు మాడితే? అది కాదు, అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్. ఒక్క నిమిషం, మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి, ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా, 7 నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలుక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు, నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప? మీరే చెప్పండి, నాకు అర్థం. ఒక నిమిషం, నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు, ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా, అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం. ఎవరు పిల్లల అకౌంట్, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళని పిల్లలు చదివించుకోవచ్చు, యజమాని అకౌంట్లో వేస్తాం. ఒక్క నిమిషం, ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక్క నిమిషం అమ్మా, నేను పూర్తి చేయనండి సార్. ఆగండి సార్, సార్ మీరు వినండి. మేము కలెక్టర్ గారికి క్లియర్గా చెప్పాము, ఆల్ మేనేజ్మెంట్స్తో మాట్లాడమని చెప్పాము. ఎవరినట్టు చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమిషం, గత ప్రభుత్వం, ఒక నిమిషం చప్పట్లు కొట్టే మనలో, గత ప్రభుత్వం సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, కోడిగుడ్డుని అడగండి ఒకసారి, ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు. 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేమా?